నాన్ ట్యాక్స్ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా 33,600 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు భట్టి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఓఆర్ఆర్, ఎక్సైజ్ ఆదాయాలు రాకుండా పోయాయన్నారు భట్టి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇల్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. బడ్జెట్ నిధులు కొన్ని శాఖలు అధికంగా, మరికొన్ని శాఖలకు తక్కువగా అందుతున్నాయన్నారు డిప్యూటీ సీఎం. బడ్జెట్లో అన్ని శాఖలకు సమానంగా పంచాలన్నారు. శాఖల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించి అన్నింటినీ ఒకే స్థాయిలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు భట్టి. సెక్రటేరియట్లో అసెట్స్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్ నిధులు ఖర్చు చేయాలన్నారు. రెవెన్యూ తీసుకువచ్చే శాఖలు, విభాగాలపై దృష్టి సారించాలన్నారు. పబ్లిక్ ఇంట్రెస్ట్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాప్రభుత్వం ఆలోచనల మేరకు అందరూ పనిచేయాలన్నారు భట్టి. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకెళ్తుందన్నారు. రాబోయే 10 రోజుల్లో రేషనలైజేషన్ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.